వెల్కమ్ టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మాలాయికోట వద్ద టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరస్వతి టపాసుల షాపులో శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. టపాసులు ఒకదానికొకటి అంటుకోవడంతో క్షణాల్లోనే దుకాణం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న స్థానికులు మంటలను గమనించి వెంటనే 100 కు సమాచారం ఇచ్చారు. అన్ని లాగి నీళ్లు వాటరింగ్ చేస్తే గానీ చెప్పగలమని అని చెప్తున్నారు. ఇవన్నీ మామూలే. ఇక్కడేమి డ్యామేజ్ అవ్వాలి. మళ్ళీ వెనకాల రూమ్ లో ఆ పక్క రైట్ సైడ్ ఏదైతే ఈ ఒక్క సైడ్ ఉన్నాయి డ్యామేజ్ అయినాయి. అదే ఏదో మొత్తానికి బాత్రూమ్ అండి సార్. అటు లైట్ ఆ పక్క అంతా ఉన్నట్టే ఉన్నాయి. పొగలు సపోర్ట్ నాయుడుపేట లిమిట్స్ అని పూదూరు రోడ్లో ఉండే ఫైర్ బ్రేకర్స్ ఒకటి స్టాక్ పాయింట్ అండ్ సేల్స్ గోడౌన్ ఒకటి ఉంది. ఈ గోడౌన్లో అరౌండ్ నైట్ మిడ్-నైట్ 12:30 టైంలో ఇక్కడ ఏదో కొంచెం సౌండ్స్ వస్తా పొగ వస్తున్నట్టుగా మాకు డయల్ 100కి సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పరిశీలిస్తే లోపల బాత్రూమ్ పక్కనే ఒక పవర్ సాకెట్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది. అక్కడి నుంచి అది బర్న్ అయ్యి ఉండడం గమనించాము. సో అక్కడి నుంచి ఏమన్నా మంటలు వచ్చి ఆ పక్కనే ఉన్న ఈ క్రాకర్స్ నింపు పట్టుకొని పొగలు చెలరేగాయి. సో ఇక్కడ ఎవరు కూడా మనుషులు కానీ జనావాసాలు కానీ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి జరగలేదు. పోలీసు వారు ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు వెంటనే లైన్లోకి వచ్చేసి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అందరినీ కూడా సత్వరంగా ఇమీడియట్గా స్పందించేలాగా చేశారు. కాబట్టి వెంటనే ఇక్కడికి అందరం అధికారులు కూడా హాజరయ్యి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది. మిగతా విషయాలు